పూర్తిగా వైఫల్యం చెందినట్టుగా మనం ఇప్పటివరకు జరిగినటువంటి బడ్జెట్ని మనం పరిశీలిస్తే అర్థమవుతాం. బడ్జెట్ కేటాయింపులు ఘనంగా చేసినప్పటికీ కూడా ఖర్చు చేయడం అనేది ఎక్కడా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉన్నట్టుగా కనపడటం లేదు అని చెప్పని కాంగ్రెస్ పార్టీ ఆరోపిస్తూ ఉంది. ఎన్నికల హామీలు ఏదైతే ఎన్నికల హామీలు ఇచ్చి ప్రజలకి మీకు అధికారంలోకి వస్తే ఇవి చేస్తాము అని చెప్పని అధికారంలోకి వచ్చారో, ఆ అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజల యొక్క ఎజెండా ప్రకారం వారి అవసరాల ప్రకారం రాష్ట్ర బడ్జెట్లు ఎక్కడా కూడా పనిచేయట్లేదు. మేమేమంటున్నామంటే ఎన్నికల హామీలు ప్రజల ఆకాంక్షలన్నా ఈ చివరిసారిగా లేకపోతే చివరి కాకుండా ముందు చేసేటటువంటి బడ్జెట్లో 1,40,000 కోట్లు 1,30,000 కోట్లు లాగా చూపిస్తున్నారు తప్ప ప్రజల యొక్క మేనిఫెస్టో యొక్క అవసరాలు పొందుపరిచినటువంటి అంశాలకు అనుగుణంగా యనమల రామకృష్ణుడు గారు రాష్ట్ర ప్రభుత్వము బడ్జెట్ తీసుకురావడంలో పూర్తిగా వైఫల్యం చెందింది.